చాలా మంచిగా చెప్తున్నాను, ఎటువంటి ఇది కాదు. అధికారం అనేది ఒక డబ్బా సొత్తు కాదు. ఎవరు ప్రజలకి మనసు గెలుచుకోగలుగుతారో వాళ్ళకి వస్తుంది. అంత మాత్రం చేత అది 5 ఏళ్లే ఉంటుంది, అంతకు మించి ఉండదు. తర్వాత ఎవరైనా దిగాల్సిందే. మన కళ్ళ ముందు ఎంతో మంది చూసాం. అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరికగా వాడుకొని జనసేన కార్యకర్తలు కానీ జనసేన వ్యక్తులు కానీ హెరాస్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి హింస పెట్టేటువంటి పద్ధతి మీరు మానుకోండి. ఎందుకంటే కాలచక్రం ఒకసారి కిందకి వెళ్తుంది కాబట్టి మీరు కిందకెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. తిరిగి జనసేన మేము పని చేస్తే మీరు బాధపడతారు. కాబట్టి అందరం కలిసి బతుకుతాం. ఎందుకంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది కొంతమంది ఓట్లు వేయకపోవచ్చు, కానీ మీరు అందరికీ ఎమ్మెల్యే, మీరు అందరికీ నాయకులే. కానీ మీరు ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో లేకపోతే ఇది మన పార్టీ వాడు కాదని చెప్పేసి వాళ్ళు హింస పెడితే మాత్రం గుర్తుపెట్టుకోండి, టైం విల్ కమ్ డెఫినెట్గా. కాకపోతే ఆ పగ తీర్చుకునే తత్వం మాకు లేదు, బట్ మంచిది కాదు. మరీ అంతగా హింస పెడితే మాత్రం డెఫినెట్గా ఫైట్ చేయడానికి ఏం వెనుకాడం చాలా మంది ఉన్నాం. ఎందుకంటే జనసేన ఓడిపోయింది కదా, ఇంకేం చేయలేరు కదా అనుకోవద్దు. ఎందుకంటే మొన్న వైజాగ్ లో చాలా తక్కువ సమయంలో పిలిపించిన భవన నిర్మాణ కార్మిక సోదరుల కోసం మన జనసేన కార్యకర్తలందరూ చాలా ధీటుగా దమ్ముగా ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ గళాన్ని విప్పి వాళ్ళ సమస్యల మీద ప్రతిస్పందించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మాకందరికీ ఇంత ఇన్స్పిరేషన్ కలిగేసిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో మేమందరం కూడా కుల మత భేదాలని పక్కన పెట్టి సమాజ శ్రేయస్సుని ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్ జీవితాన్ని మన రాబోయే తరాల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపయోగపడేలాగా అందరికీ తల్లో నాలుగులో మెగులుతూ మనం రాబోయే రోజుల్లో అధికారం మనం ఖచ్చితంగా చేపడతాం, మంచి పరిపాలన అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.